లోకంలో శోకించే పక్షుల ప్రాణాలన్నీ నా పాటల వృక్షంపై పక్షులుగా విశ్రమించు అంటారు కవి రచయిత రెంటాల. ఆధునిక తెలుగు సాహిత్యంలో పత్రికా రంగంలో రెంటాల పేరు విననివారు ఉండరు. కవిగా, నాటకకర్తగా, రచయితగా, విమర్శకుడిగా, జర్నలిస్టుగా, వక్తగా ఆయన లబ్ధ ప్రతిష్ఠులు. జనంలో రెంటాలగా ప్రసిద్ధులైన ఆయన పూర్తి పేరు రెంటాల గోపాలకృష్ణ. తెలుగునాట తొలితరం అభ్యుదయ కవితా వైతాళికులలో ఒకరైన రెంటాల గోపాలకృష్ణ 1920వ సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీ కృష్ణాష్టమి నాడు గుంటూరు జిల్లా పల్నాడు తాలూకా రెంటాల గ్రామంలో జన్మించారు. పాండిత్యం, ప్రతిభ గల కుటుంబం వారిది. చిన్నప్పటి నుంచి రెంటాలలో సాహిత్య సృజనాభిలాష ఎక్కువ. వివిధ గ్రంథాలు, పురాణాలను అధ్యయనం చేశారు. సమకాలీన సాహిత్య, సామాజిక, రాజకీయ ధోరణులకు ఆయన స్పందించేవారు. స్కూల్ ఫైనల్లో ఉండగానే 1936లో 16 ఏళ్ల ప్రాయంలో రాజ్యశ్రీ అనే చారిత్రక నవలను వ్రాసి మిత్రుల సహాయంతో 1939లో ప్రచురించారు. ఆ రకంగా సంచలనం రేపారు. ఈ చారిత్రక నవలకు ప్రముఖ పండితులు, చరిత్ర శాస్త్ర అధ్యాపకులు శ్రీ మారేమండ రామారావు ముందుమాట రాశారు. పాఠశాల ప్రాంగణంలో ఉండగానే రెంటాల ఛందస్సును క్షుణ్ణంగా నేర్చుకుని వివిధ వృత్తాలు, గీతాలలో పద్యరచన చేశారు. 1937 వరకు, అంటే స్కూల్ ఫైనల్ వరకు నర్సరావుపేటలోని మున్సిపల్ హై స్కూల్లో ఆయన చదువుకున్నారు. ఆనాడే ఏల్చూరి సుబ్రహ్మణ్యం, అనిశెట్టి సుబ్బారావు, బెల్లంకొండ రామదాసు, కుందుర్తి ఆంజనేయులు, గంగినేని వెంకటేశ్వరరావు లాంటి సాహితీ మిత్రుల సాహచర్యం, ప్రముఖ కవి ప్రధానోపాధ్యాయుడు శ్రీ నాయని సుబ్బారావు శిష్యరికం అబ్బాయి. తర్వాత గుంటూరులోని కళాశాలలో బిఏ తెలుగు సాహిత్యం చదువుకున్నారు. కళాశాలలో చదువుకుంటూనే ఈ సాహితీ మిత్రులంతా కలిసి నరసరావుపేటలో నవ్య కళా పరిషత్ అనే కవిత్వ సాహితీ చర్చా వేదికను ప్రారంభించారు. ఆ రోజుల్లోనే సాహితీ చర్చలు జరుపుతూ నవ్య కవితా ధోరణికి నాంది పలికారు. 1943లో రెంటాల విజయవాడ వచ్చి స్థిరపడ్డారు. మార్క్సిజం అధ్యయనం, శ్రీశ్రీతో సన్నిహితత్వం, అభ్యుదయ సాహిత్యోద్యమం, వీటితో రెంటాల రచనల్లో నూతన దృష్టి మొదలైంది. 1943లో ఆంధ్ర అభ్యుదయ రచయితల ప్రథమ మహాసభ జరిగింది. ఆ సభ జరిగాక వెలువడిన తొలి అభ్యుదయ కావ్యం నయాగరా. అభ్యుదయ కవితా ఉద్యమానికి మేనిఫెస్టోగా చెప్పదగిన నయాగరా కవితా సంపుటి ప్రచురణలో సహాయకుడిగా రెంటాల పాలు పంచుకున్నారు. ఏల్చూరి, కుందుర్తి, బెల్లంకొండలకు చేదోడు వాదోడుగా ఉన్నారు. నయాగరా కవి మిత్ర బృందంలో ముఖ్యుడిగా నిలిచారు. మిత్రులతో కలిసి తొలినాళ్లలోనే ఆయన అభ్యుదయ రచయితల సంఘంలో చేరారు. అందులో ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా కొనసాగారు. 1950లలోనే సంఘర్షణ, సర్పయాగం మొదలైన స్వీయ కవితా సంపుటాలను రెంటాల వెలువరించారు. అభ్యుదయ కవిత్వానికి, శ్రామిక జన ప్రబోధ సాహిత్యానికి, ఆనాటి నిజాం వ్యతిరేక తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రతీకగా రెంటాల కవితా సృజన సాగించారు. పగలే నిజాం కోట, ఎగరే ఎర్రబావుట, విశ్వరూపం దాల్చి విప్లవాణువు పేల్చి, విలయనేత్రం కాల్చి, విషకిరీటం కూల్చి, పగలే నిజాం కోట, ఎగరే ఎర్రబావుట అని నిరంకుశ నిజాం ప్రభువుపై కవితా ఖడ్గమెత్తారు. అమ్మా ఉమా రుమా హిరోషిమా, విలపించకు పలవించకు, విలపిస్తూ పలవిస్తూ తపించకు శపించకు, రాబోయే యుగానికి నీవేలే మొదటి రోజు, రాబోయే రికార్డుకు నీవేలే మొదటి పేజీ అంటూ రెండో ప్రపంచ యుద్ధ భీభత్సాన్ని రెంటాల వర్ణించారు. తీసుకున్న అంశం ఏదైనా కవిగా రెంటాల తనదైన గొంతుకను వినిపించారు. శ్రీశ్రీ సైతం ఈ కవిత్వానికి ముగ్ధుడై అభినందించారు. భారత పర్యటనకు వచ్చిన జపనీస్ శాంతి సంఘానికి శ్రీశ్రీ అప్పటికప్పుడు రెంటాల కవిత హిరోషిమాకు ఆంగ్లానువాదం చేసి వినిపించారు. జపనీయులు సైతం రెంటాలను అభినందనలతో ముంచెత్తారు. రెంటాల రాసిన పలు కవితలను ప్రముఖ కవి ఆలూరి బైరాగి లాంటి వారు హిందీలోకి కూడా అనువదించారు. అలాగే కల్పన కవితా సంపుటికి సంపాదకత్వ బాధ్యతలు నిర్వహించి ఆ సంపుటి వెలుగు చూడడంలో అత్యంత కీలక పాత్ర వహించారు రెంటాల. భావ కవిత్వం, నవ్య కవిత్వాలకు ముద్దుకృష్ణ వైతాళికులులాగా
అభ్యుదయ ప్రగతిశీలవాద కవిత్వానికి కల్పన కవితా సంపుటి జయపతాకగా నిలిచింది. ప్రముఖ అభ్యుదయ కవులందరి కవితల సంకలనమైన కల్పనను ఆనాటి ప్రభుత్వం నిషేధించింది. ఉదర పోషణార్థం ఉద్యోగం చేయడం తప్పనిసరి అయినా సాహిత్యాభిలాష కారణంగా రైల్వే తదితర ప్రభుత్వ ఉద్యోగాలను రెంటాల కావదన్నారు. 1942 ప్రాంతంలో కొంతకాలం సల్లా జగన్నాథం గారి సంపాదకత్వంలోని దేశాభిమాని పత్రికలో గుంటూరులో పనిచేశారు. ఆ తర్వాత చదలవాడ పిచ్చయ్య గారి సంపాదకత్వాన్ని వెలువడిన నవభారతి మాసపత్రికలో మరికొంతకాలం కర్తవ్య నిర్వహణ చేశారు. అనంతరం 1960 ప్రాంతంలో అవసరాల సూర్యారావు, బెల్లంకొండ రామదాసు లాంటి మిత్ర రచయితలతో కలిసి నీలంరాజు వెంకటశేషయ్య గారి సంపాదకత్వంలో వెలువడుతున్న ఆంధ్రప్రభ దినపత్రికలో ఉప సంపాదకత్వ బాధ్యతలు చేపట్టారు. ఆనాటి నుంచి దాదాపు 3 దశాబ్దాల పాటు అదే సంస్థలో వివిధ స్థాయిల్లో రెంటాల ఉద్యోగ నిర్వహణ చేశారు. ఆంధ్రప్రభ దినపత్రిక సంపాదక మండలి సభ్యుడిగా గురుతర బాధ్యతలు నిర్వహించారు. పాత్రికేయ వృత్తిలో ఉంటూనే పంచకళ్యాణి దొంగల రాణి, కథానాయకురాలు లాంటి కొన్ని చలనచిత్రాలకు రెంటాల మాటలు పాటలు సమకూర్చారు. ఆంధ్రప్రభలో సినీ విశేషాల అనుబంధం చిత్రప్రభకు నిరంతరాయంగా సంపాదకత్వ బాధ్యతలు నిర్వహించారు. కొత్త సినిమాలపై వారం వారం ఆయన రాసే సమీక్షలు పాఠకులకు ఆసక్తికరమయ్యాయి. సుప్రసిద్ధ సినీ విమర్శకుడిగా ఆయనకు పేరు తెచ్చాయి. అప్పట్లో విజయవాడలో జరిగే సినిమా సమావేశాలు, కార్యక్రమాల్లో గురుపీఠం రెంటాల గారిదే. పత్రికా రచనలో భాగంగా ఆయన సాంస్కృతిక, జ్యోతిష కళారంగాలపై ఎన్నో వ్యాసాలు, సమీక్షలు రాశారు. ఆయన రాసిన సంపాదకీయాలు కూడా కోకొల్లలు. యాంత్రికంగా గడియారం వంక చూసుకుంటూ మొక్కుబడిగా పనిచేసే చాలా మంది జర్నలిస్టులకు రెంటాల భిన్నమైన వారు. నిబద్ధతతో సమయానికి అతీతంగా నిరంతరం శ్రమించేవారు. తనదైన శైలిలో దగ్గరుండి ఎడిషన్ వర్క్ ను పూర్తి చేయించేవారు. జర్నలిస్టుగా రెంటాలకున్న ఆ విశిష్ట గుణం ఆ తరం పాత్రికేయులందరికీ సుపరిచితం. పత్రికా రచనను చేపట్టినప్పటికీ రెంటాల తన సాహితీ సేద్యాన్ని ఏనాడూ ఆపలేదు. రఘువంశం నుంచి రష్యన్ సాహిత్యం దాకా రెంటాల స్పృశించని అంశం లేదు. రష్యన్ నాటకకర్త గొగోల్ రాసిన ప్రఖ్యాత నాటకం ఇన్స్పెక్టర్ జనరల్ ను అనుసరిస్తూ రెంటాల అదే పేరుతో నాటకం రాశారు. ఆ నాటకం బహుళ ప్రజాదరణ పొందింది. ఇన్స్పెక్టర్ జనరల్, అంతా పెద్దలే లాంటి రెంటాల నాటకాలు రాష్ట్రేతర ప్రాంతాలలో వందలాది ప్రదర్శనలకు నోచుకున్నాయి. నాటక రంగంలో చేసిన విశేష కృషితో రెంటాలకు ప్రజానాట్య మండలి, ఆంధ్ర ఆర్ట్స్ థియేటర్లతో పాటు అనేక ఇతర ఔత్సాహిక నాటక సమాజాలతోనూ ఆధునిక సాహిత్యోద్యమాలతోనూ సంబంధం ఏర్పడింది. నాటి నుంచి అనేక గీతాలు, నాటికలు, కథలు, అనువాదాలు రాసి ప్రచురించారు. కవిగా, రచయితగా, నాటకకర్తగా, అనువాదకుడిగా ఆయన సాహితీ రంగస్థలిపై బహుపాత్ర పోషణ చేస్తూ వచ్చారు. శిక్ష, అంతా పెద్దలే, రజని, కర్ణభారం, మగువ మాంచాల, రాణి రుద్రమదేవి, మాయమబ్బులు ఇలా ఎన్నో రంగస్థల నాటికలు, నాటకాలు, రేడియో నాటకాలు ఆయన కలం నుంచి వెలువడ్డాయి. రష్యన్, ఆంగ్ల సాహిత్యాలను తేట తెలుగులో అందించడానికి రెంటాల చేసిన కృషి ఎన్నదగినది. లియో టాల్స్టాయ్ రాసిన బృహన్నవల వార్ అండ్ పీస్ రష్యన్ సాహిత్యంలో సుప్రసిద్ధమైనది, సుదీర్ఘమైనది. జార్ చక్రవర్తులను గురించి తెలిపే ఈ నవలారాజంలో దాదాపు 500 పైచిలుకు పాత్రలున్నాయి. ఈ బృహత్తర రచనను బెల్లంకొండ రామదాసుతో కలిసి సులభ శైలిలో తెలుగు పాఠకులకు యుద్ధము, శాంతి పేరిట రెంటాల అందించారు. ఇక స్వతంత్రంగా విశ్వవిఖ్యాత టాల్స్టాయ్ నవల అన్నా కెరిమినాను సరళంగా తెలుగులోకి అనువదించారు. రెంటాల చేసిన ఈ అనువాదం మేలెన్నిక జన్న అనువాదంగా సాహితీవేత్తల ప్రశంసలను అందుకుంది. అలాగే అలెగ్జాండర్ కుప్రిన్ రాసిన యమాది పిట్ ను యమకూపంగా, మ్యాగ్జిమ్ గోర్కీ నవల ద మ్యాన్ హూ వాజ్ ఎఫ్రైడ్ ను భయస్థుడుగా, నోబెల్ బహుమతి గ్రహీత నట్హాంసన్ రచన హంగర్ ను ఆకలిగా రెంటాల తెలుగు చేశారు.